నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. సో మేము ఇక్కడ చాలా బాగున్నాం. సో ఎవ్రీడే కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే వాచ్ చేస్తున్నారు కదండి. స్టోర్స్ కూడా విజిట్ అయ్యి సో మంచి కలెక్షన్స్ అయితే పర్చేస్ చేసుకుంటున్నారు. సో పట్టులో కూడా సో చాలామంది మంచి డిజైన్స్ అయితే గ్రాప్ చేసుకున్నారండి. సో ఇంకా మీరు ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ చూడాలి, ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. ఎందుకంటే మనం డైలీ యూట్యూబ్ ద్వారా కానీ మనకి ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ పరిచయం చేస్తున్న కలెక్షన్స్ ఏంటంటే వన్ ఆఫ్ ది శాంపుల్ ప్యాటర్న్ స్టైల్స్ అనే చెప్పొచ్చండి. ఇంకా బోల్డ్ అనే వెరైటీస్ అయితే బ్రాంచెస్లో అవైలబుల్ ఉన్నాయి. తప్పకుండా సో మీ నియర్ బై ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని అయితే విజిట్ చేసి హ్యాపీగా మీకు షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఈరోజు ఏంటి అంటే మనం ఎవర్ గ్రీన్ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్లోని సో బ్యూటిఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్లోని డిజిటల్ ప్రింటెడ్ బోర్డర్స్తో తీసుకున్న స్పెషల్ వెరైటీస్ అయితే చూద్దామండి. పేస్టల్ షేడ్స్తో అండ్ చాలా క్లాసీగా ఉన్నాయండి. ఇవి మీకు పార్టీ వేర్కి, ఫంక్షన్ వేర్కి, నైట్ వాటి పార్టీ వేర్ స్టైల్ కిట్టి పార్టీస్కి ఇలాంటి వాటికి చాలా బాగుంటాయి. అండ్ యంగ్స్టర్స్ నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి. మంచి ఫ్యాబ్రిక్ అండ్ మనకు వీటిలో లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా వాటిలో కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటూ సో చాలా బాగుందండి ఈ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్. సో ఈరోజు మనం ఈ సిల్క్ కోటాలో ఉండే 2 వెరైటీస్ ఏంటి అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో వాచ్ చేద్దామండి. సో మీకు చెప్పాను ముందుగానే ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. సో తప్పకుండా మీరు కలెక్షన్స్ చూడాలి అనుకుంటే మాత్రం మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. ప్రైజెస్ అయితే మీకు తెలిసిందే. ఆర్కే కలెక్షన్స్ అంటేనే కంప్లీట్ హోల్సేల్ షాప్. సో ప్రైజెస్ అంతా కూడా మీకు అంతే రీజనబుల్గా, అంతే హోల్సేల్గానే ఉంటాయి. సో మన దగ్గర చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారండి. సో వాళ్ళకు కూడా మనకు హోల్సేల్ ప్రైజెస్ కూడా ఇస్తూ ఉంటాం. సో తప్పకుండా బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. అండ్ మన ఛానల్ కూడా కొత్తగా చూసేవాళ్ళు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రెఫర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఈరోజు ఫస్ట్ వన్ సిల్క్ కోటాలో ఏంటి అంటే ఇది ఒక మంచి పింక్ కాంబినేషన్ అండి. పింక్ కూడా ఎలా అంటే చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్ పేస్టల్ షేడ్ అనమాట. సో బ్యూటిఫుల్ కలర్. అండ్ మీకు ముందుగా చెప్పాను కదండి, సారీ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్, డిజిటల్ ప్రింటెడ్ బోర్డర్స్ అనమాట. చాలా క్లాసిక్ ఉందండి. అండ్ శారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది 1080 రూపీస్ ఉంది. సో శారీ ఓవరాల్ డిజైనింగ్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూస్తున్నా కదండి, సో బ్యూటిఫుల్ శారీ. సో చాలా క్లాసిక్ ఉందండి. అండ్ మీకు రేట్ కూడా అంతే రీజనబుల్ కాస్ట్లో ఉంది, జస్ట్ 1080 రూపీస్ ఓన్లీ. శారీ అయితే బ్యూటిఫుల్ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్లో తీసుకున్నాం. సో బ్యూటిఫుల్ పార్టీ వేర్స్ స్టైల్ కానీ ఫంక్షన్స్ చిన్న కిట్టి పార్టీస్ అలాగా మీకు యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. సో మీకు చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉంది. సో ముందుగా షోల్డర్ బోర్డర్ అండి. సో షోల్డర్ బోర్డర్ అంతా కూడా మనకు డిజిటల్ ప్రింటెడ్లో తీసుకున్నాం. సో ఇది ఒక హ్యాష్ కాంబినేషన్ మిక్స్ ఉంది. పైన మాత్రం చిన్న గొట్టపత్తి బోర్డర్, ఇక్కడ అంతా కూడా ఫ్లోరల్ డిజిటల్ ప్రింటెడ్ విత్ మనకు డస్కీ కాంబినేషన్స్ అండి, డస్కీ కలర్స్తో ఇలాగ మనకు బోర్డర్ ప్యాటర్న్. సో శారీ మిడిల్ పార్ట్ ఏంటి అంటే ఈ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ పింక్ కాంబినేషన్ ఉంటుంది. దీని మీద ఇలాగ క్యూట్ ఎంబ్రాయిడింగ్ వర్క్. సో ఫ్లవర్ బంచెస్ చూస్తున్నాయి కదండి, ఇది మనకు గ్రేప్ కలర్కి పింక్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ తీసుకున్నాం ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్. సో దాదాపుగా మనకు ఒక 5 ఇంచెస్ వరకు ఉంటుందండి బుటీ వెరైటీ. ఇలాగా మంచి బ్రాడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే మనకు హైలైట్ అయింది. ఇది మనకు షోల్డర్ నుంచి పళ్ళు హ్యాంగర్ వరకు హెవీగా ఉంటూ సో ఫ్రిల్స్ పార్ట్లో మాత్రం అప్ టు మనకు నీ పార్ట్ వరకు కూడా హైలైట్ అవుతుంది. ఇది మనకు సారీ మెయిన్ మిడిల్ పార్ట్ అండి. సో మనకు కింద బోర్డర్, సో ఇది కూడా మనకు మెయిన్ బోర్డర్. సో ఇది కూడా మనకి ఇలాగ డస్కీ కలర్స్ కాంబినేషన్స్తో ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అయితే తీసుకున్నాం. కింద మనకు ఇలాగ గొట్టపత్తి బోర్డర్ అయితే ఉంటుంది. సో ఇది మనకు కింద బోర్డర్ ప్యాటర్న్ అండి. సో దాదాపుగా 5 ఇంచెస్ బోర్డర్ అయితే తీసుకుంటూ సో ఇదైతే మనకు కింద బోర్డర్ ప్యాటర్న్. పళ్ళు, సో పళ్ళు కూడా ఏంటి అంటే డిజిటల్ ప్రింటెడ్లోనే తీసుకున్నామండి. బట్ ఏంటి అంటే ఒక 1/2 మీటర్ వరకు ఉంటుంది. సో మనకు బోర్డర్ డిజైనింగ్ ఏదైతే తీసుకున్నామో సేమ్ కలర్ కాంబినేషన్తోనే సో ఈ పళ్ళు పాట అయితే తీసుకున్నాం. ఇలాగ మనకు పళ్ళు ఉంటూ ఎండ్ ఆఫ్ ది పళ్ళు కూడా సో ఈ గోటపతి బోర్డర్ అయితే తీసుకున్నామండి. చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ మనకి ఇలాగా ఎండ్ ఆఫ్ ది పళ్ళు డిజైన్ అయితే ఇలాగ హైలైట్ అవుతూ ఉంటుంది. బ్లౌజ్, సో బ్లౌజ్ కూడా మనకు బోర్డర్ కలర్, బోర్డర్ డిజైనింగ్ అండ్ అలాగే ఏదైతే తీసుకున్నామో సేమ్ అండి. సో బోర్డర్ కలర్ అండ్ బోర్డర్ డిజైనింగ్ ఏదైతే తీసుకున్నామో సేమ్ ఉంటుంది. సో ఇలాగ బ్లౌజ్ కూడా కంప్లీట్గా కాంట్రాస్ట్ లుక్తోనే హైలైట్ అవుతుంది. ఇది కూడా మనకు కంప్లీట్గా డిజిటల్ ప్రింటెడ్లోనే తీసుకున్నాం. సో ఇది మనకు బ్లౌజ్ ప్యాటర్న్. శారీ అయితే కంప్లీట్ పేపర్ వెయిట్ అండి, చాలా లైట్ వెయిట్ అనమాట. అండ్ కొంచెం మనకు సిల్క్ మిక్స్ కాబట్టి సాఫ్ట్గానే ఉంటుంది అండ్ చాలా కంఫర్ట్ ఉంటుంది. సో ఇది మనకు ఓవరాల్ శారీ లుక్ అండి. అండ్ మీకు చెప్పాను కదండి, కాస్ట్ అయితే మాత్రం
జస్ట్ 1080 రూపీస్ ఓన్లీ. ఇప్పుడు వీటిల్లో కలర్ చార్ట్ చూద్దామండి. బట్ ఇలాగే కూల్ కలర్, పేస్టల్ కలర్స్ చాలా క్లాసిక్గా ఉన్నాయండి. సో ఇది మనకు హ్యాష్ కలర్ కాంబినేషన్కి, సో ఇది ఒక డిఫరెంట్ బ్లాక్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అయితే తీసుకున్నాం. చాలా బాగుందండి. సో హ్యాష్ కలర్ కాంబినేషన్ శారీకి బ్లాక్ కాంట్రాస్ట్ బోర్డర్. సో ఇక్కడ మీకు ఒక డిఫరెంట్ వేరియేషన్ ఏంటంటే మనకు బోర్డర్స్లో డిజిటల్ ప్రింట్స్ చూస్తున్నారు కదండి. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిఫరెంట్ డిజిటల్ ప్రింట్స్ అనమాట. ఈ శారీకి చూస్తారు కదా, కొంచెం డార్క్గానే హైలైట్ అయింది. గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్ షేడ్, నార్మల్ గ్రీన్ కాదండి, ఇది మనకు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇక్కడ మనకు కాంబినేషన్ ఏం తీసుకున్నామంటే మెహందీ గ్రీన్ షేడ్ తీసుకున్నామండి. అంటే బార్డర్ కలర్ ఇలాగా మెహందీ గ్రీన్ షేడ్ అయితే ఉంది. శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ షేడ్, చాలా క్లాసీగా ఉందండి కలర్ అయితే. అండ్ బార్డర్ వేరియేషన్ అయితే చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్గా హైలైట్ అయింది. అండ్ వచ్చి మనకు బ్యూటిఫుల్ పీచ్ పింక్ కలర్, లైట్ షేడ్ అండి, ఇది చాలా లైట్ కలర్. సో మీకు ముందే చెప్పాను, ఇవి అన్నీ కూడా మనకు లైట్ అండ్ కూల్ కలర్ కాంబినేషన్. ఇది కొంచెం మనకి సెల్ఫ్ కాంబినేషన్లోనే హైలైట్ అయింది. బట్ బోర్డర్ ప్రింట్స్ చూసారు కదండి, ఒక్కొక్క సారీకి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ స్టైల్ అనమాట. అండ్ లైట్ బ్లూ షేడ్, చాలా లైట్గా ఉందండి. సో ఫినిషింగ్ అయితే మాత్రం చాలా నీట్గా హైలైట్ అయింది. సో కింద కూడా ఇలాగా డిజిటల్ ప్రింటెడ్ అయితే తీసుకున్నాం. సో శారీ అంతా కూడా లైట్ బ్లూ కాంబినేషన్. సో కాస్ట్ అయితే మాత్రం జస్ట్ మనకి ఇది 1080 రూపీస్ ఉంది. సో నెక్స్ట్ వెరైటీ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ వెరైటీ, సో మీకు ఈరోజు చెప్పాను కదండి, సో 2 వెరైటీస్ కూడా సిల్కోటా ఫ్యాబ్రిక్లోనే. సో ఇంకొక వెరైటీ ఏంటి అంటే, సో మనం ఇంతకుముందు ఏంటి అంటే బోర్డర్ స్టైల్ కాంట్రాస్ట్గా తీసుకున్నాం. బట్ ఏంటంటే ఇది మనకు ఓన్లీ ప్రింటెడ్ కాంట్రాస్ట్గా ఉంటుందండి, జస్ట్ లీఫ్ ప్రింట్స్ అనమాట. చాలా క్లాసిక్ ఉందండి సారీ కూడా. సో మంచి లైట్ బ్లూ షేడ్, చాలా లైట్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ శారీ కాస్ట్ అయితే మాత్రం 1070 రూపీస్ అండి. సో ముందుగా షోల్డర్ బోర్డర్. సో ఈ షోల్డర్ బోర్డర్ అనేది ఎలా అంటే పైన ఇలాగా సో చిన్న గోటపతి బోర్డర్ అయితే తీసుకున్నాం. ఇక చూసినా కదండి, మంచి డార్క్ ఫినిషింగ్తో ఉండే ఒక లీఫీ డిజిటల్ ప్రింట్ అయితే మనకి ఇలాగా బోర్డర్ డిజైన్ లాగా హైలైట్ అయ్యాయి. సో బ్యూటిఫుల్ కలర్స్. సో ఇదైతే మనకు షోల్డర్ బార్డర్ అయితే తీసుకున్నాం. మిడిల్ పార్ట్ ఏంటి అంటే ఇక్కడ చూడొచ్చు మీకు క్యూట్ ఎంబ్రాయిడింగ్ వర్క్తో ఒక చిన్న మనకు లోటస్ ఫ్లవర్స్ అండి. సో ఈ లోటస్ ఫ్లవర్స్ కూడా సెల్ఫ్ కాంబినేషన్ అండ్ అలాగే డార్క్ గ్రీన్ కాంబినేషన్ రెండు మిక్స్ అవుతూ తీసుకుంటూ ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. సో ఇది మనకు షోల్డర్ నుంచి పళ్ళు హ్యాంగింత వరకు ఇలాగ హెవీగా డిజైనింగ్ అయితే ఉంటుంది. అండ్ మనకు అంటే ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా అప్ టు నీ పార్ట్ వరకు కూడా డిజైనింగ్ అయితే హైలైట్ అవుతుంది. ఇదైతే మనకు సారీ మెయిన్ పార్ట్ అండి. సో అనదర్ సైడ్ బోర్డర్ కూడా ఇలాగే మనకు సో డిజిటల్ ప్రింటెడ్ బోర్డర్స్ అయితే తీసుకున్నాం. విత్ ఎండ్ ఆఫ్ బోర్డర్ మనకి ఇలాగా గోటపతి బోర్డర్ అయితే ఉంటుంది. సో ఇలాగా లీఫ్ స్టైల్ డిజిటల్ ప్రింట్స్ అనమాట, చాలా డార్క్గా హైలైట్ చేసుకున్నాం. సో ఇదైతే మనకు కింద బోర్డర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. పళ్ళు మాత్రం సేమ్ అండి, మనకు బోర్డర్ డిజైనింగ్లో డిజిటల్ ప్రింట్స్ అయితే తీసుకున్నాం కదండి, సేమ్ ఉంటాయి. ఇలాగే పళ్ళు పార్ట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్స్ అయితే హైలైట్ చేసుకుంటూ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ యాజ్ యూజువల్గా మనకి ఇలాగే డిజిటల్ ప్రింటెడ్తో హైలైట్ అవుతుంది. సేమ్ డిజైనింగ్ అండి. సో కాస్ట్ అయితే మాత్రం జస్ట్ మనకి ఇది 1070 రూపీస్. చాలా బాగుంది కదండి కలర్ అయితే. ఇప్పుడు వీటిలో మనం కలర్ చార్ట్ చూద్దామండి. సో బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది మనకు హ్యాష్ కలర్ కాంబినేషన్. సో బ్యూటిఫుల్ హ్యాష్ కలర్, చాలా క్లాసిక్ ఉందండి. విత్ మనకు బోర్డర్స్ కలర్స్ ఏంటి అంటే బ్లూ కలర్ విత్ బ్రౌన్ మిక్స్తో తీసుకున్నాం. ఇలాగ మంచి హ్యాష్ కలర్ అండ్ అలాగే సో మంచి పిస్తా గ్రీన్ షేడ్ అండి. సో ఈ బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇలాగా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేసుకున్నాం. అండ్ అలాగే సో మంచి సీ గ్రీన్ కలర్, చాలా క్లాసిక్ ఉందండి. సో బ్యూటిఫుల్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ సో ఇది వచ్చి మనకు పింక్ షేడ్ అండి. పింక్లో వన్ ఆఫ్ ది డిఫరెంట్ లైట్ మిజంతా కలర్ పింక్ అనమాట. బట్ ఏంటంటే పేస్టల్ షేడ్లో తీసుకున్నాం, చాలా క్లాసిక్ ఉందండి. అండ్ అలాగే స్కై బ్లూ షేడ్ అండి, లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్. సో
బ్యూటిఫుల్ షేడ్స్ అన్నీ కూడా మనకు పేస్టల్ కలర్ కాంబినేషన్స్లోనే తీసుకున్నామండి. అండ్ చాలా అంటే చాలా క్లాసీగా ఉన్నాయి. అండ్ మనం రెగ్యులర్గా చూసే సిల్క్ కోటాస్లో డిఫరెంట్ ప్యాటర్న్ స్టైల్స్ అండి. కాస్ట్ మీకు అంతే రీజనబుల్గా ఉంది. జస్ట్ మనకి ఇది 1070 రూపీస్ ఓన్లీ. సో చూసారు కదండి. సో ఈరోజు ఎపిసోడ్లోని బ్యూటిఫుల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదండి. సో మీ అందరికి కూడా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిఫర్ చేయండి. సో మన బ్రాంచెస్ అడ్రసెస్ కూడా మీకు ఒక్కసారి మెయిన్ చేస్తానండి, ఎందుకంటే సో పాత వాళ్ళందరికీ తెలిసింది, బట్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే వాళ్ళ కోసం ఒక్కసారి మన బ్రాంచెస్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీకు ఒక్కసారి మెన్షన్ చేస్తానండి. సో హైదరాబాద్లో మనకు కేపీహెచ్పి కాలనీ మెయిన్ సర్వీస్ రోడ్ కేపీహెచ్పి మెట్రో పార్కింగ్కి ఆపోజిట్ లైన్లోనే ఉంటుందండి మన ఆర్కే కలెక్షన్స్. అండ్ ఇంకొక బ్రాంచ్ చందానగర్. సో చందానగర్ ఇది కూడా మనకు మెయిన్ రోడ్ మీదే ఉంటుంది, ఆపోజిట్ ఖజానా జ్యువెలర్స్ సెంటర్ పక్కనే ఉంటుంది. అండ్ ఇంకొక బ్రాంచ్ వచ్చి మనకు కొత్తపేట అండి. సో కొత్తపేటలో కూడా మనకు మెయిన్ రోడ్ అండ్ మెయిన్ సర్వీస్ రోడ్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుందండి. అండ్ ఇంకొక బ్రాంచ్ దిల్సుఖ్ నగర్. సో దిల్సుఖ్ నగర్ మెయిన్ కోనాక్ థియేటర్. సో ఈ కోనాక్ థియేటర్ని దాటి మనకు సెకండ్ లైన్కి వెళ్ళగానే జస్ట్ ఒక 4 to 5 షాప్స్ తర్వాత అయితే మన బ్రాంచ్ అయితే అవైలబుల్ ఉంటుందండి. సో మీకు దగ్గర ఉన్న బ్రాంచెస్ని తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ వరకు రాని వాళ్ళకి కూడా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీ ఇంట్లో ఉండే హ్యాపీగా మీ షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చండి. సో మన వెబ్సైట్ అడ్రస్ www.rkcollections.in. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.